అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్ అసోసియేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తామని అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్ అసోసియేషన్ చైర్మన్ బిఎన్ అర్జున్ రావు అన్నారు. అమ్మా మ్యాట్రిమోనీ 4వ వార్షికోత్సవం సందర్భంగా బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో చైర్మన్ బిఎన్ అర్జున్ రావు హాజరై మాట్లాడుతూ మా అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు అతీతంగా విస్తరిస్తుందన్నారు. ప్రతి సంవత్సరము మార్చిలో సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. నిరుద్యోగులు మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తామంటే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సమాజంలో తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయడంలో సతమతమవుతున్న తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇస్తూ ఆదర్శవంతమైన జంటలకు వివాహాలు జరిపిస్తామన్నారు. అందరికీ నమస్తే. నేను అర్జున్ రావు, అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఈరోజు సుందరయ్య కళాభవన్ బాగలింగంపల్లిలో సక్సెస్ మీట్ అన్నది 4వ వార్షికోత్సవం సక్సెస్ మీట్ అన్నది నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 31 రోజున మేము పెద్ద ఎత్తున వీవీఐపీస్ని మేము ఇన్వైట్ చేసి అసెంబ్లీ స్పీకర్ గారిని అలాగే ఒక జడ్జి గారిని కూడా ఇన్వైట్ చేసి ఎంతోమంది ఎమ్మెల్యేస్ని వీఐపీస్ని ఇన్వైట్ చేసి మనము ఆ సభ అన్నది మేము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ సభ ద్వారా సొసైటీలో మధ్యవర్తులు ఇలా ఉన్నారు, మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులు సమాజానికి ఏ విధంగా సేవ చేస్తున్నారు అన్నట్టుగా మేము ఒక సందేశం ఇవ్వడం జరిగింది. సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు సక్సెస్ మీట్ విజయభేరి సభ అన్నట్టుగా మేము ఈరోజు ఈ విధంగా మేము కలగడం జరిగింది. సో ఈ రోజున ఈ సంవత్సరం భవిష్యత్తులో మేము ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం అన్నది ఒక కార్యాచరణ అనేది విడుదల చేయడం జరిగింది. అండ్ రేపు వచ్చే మే 12, 2024లో మదర్స్ డే అనే ప్రోగ్రామ్ని ఘనంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా మేము చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. మేమంతా కార్యవర్గ సభ్యులని ఇక్కడ వచ్చిన సభ్యులందరూ. సో అది రవీంద్ర భారతిలో మే 12, 2024న ఆ ప్రోగ్రాం తప్పకుండా ఉంటుంది. అడ్వాన్స్గా నేను ఈ మీడియా ద్వారా మీకు కూడా ఆహ్వానించడం జరుగుతుంది. సో ఈ సభ ద్వారా సమాజంలో మేము కన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయడంలో సతమతం అవుతున్న తల్లిదండ్రులకి ఒక మధ్యవర్తిగా సంఘం ద్వారా మేమంతా సంఘటితంగా ఐక్యతతోటి ఏ విధంగా పెళ్లిళ్ళు చేస్తున్నాము అన్నట్టుగా చూపించబోతున్నాము. రేపు మేము జరపబోయే రవీంద్ర భారతి మీటింగ్లో తప్పకుండా మీరు ఎవరైనా సరే ఈ ప్రెస్లో మీరు వినినట్టయితే తెలిసినట్టయితే తప్పకుండా రావాలని చెప్పేసి మేము ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇండియా లెవెల్లో జాయింట్ యాక్షన్ కమిటీ అనేది మేము స్థాపించాము. రేపు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కూడా కలపాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. రేపటి నుంచే మా కార్యాచరణ దానికి సంబంధించి ఉండబోతుంది. అండ్ డెఫినెట్గా మేము ఈ ప్రెస్ ద్వారా మీకు మాటిస్తున్నామండి. అమ్మా సంఘం ద్వారా మేమంతా మధ్యవర్తులం కలిసి ఐక్యత పాటిస్తూ మీ అందరికీ ఎవరైతే సమయానికి మీ పిల్లలకి పెళ్లి చేయకుండా సతమతం అవుతున్నారో మేము ఉన్నాము, మేము భరోసా ఇస్తాము. మీకు కూడా ఇంకో సందర్భంలో మా మీటింగ్స్ ఆహ్వానిస్తామండి. త్వరగా మీకు పెళ్లి అయ్యేటట్టు మేము చూస్తాము. సో మా ఘనత ఏమిటి అంటే మేమంతా ఆఫ్లైన్ ప్రాసెస్ చేస్తాము, ఆన్లైన్ పోర్టల్స్ మీద మేము డిపెండ్ అవ్వము, పెళ్లి చూపులు మేమే పెడతాము, మంచి చెడు చూస్తాము, ఎంక్వైరీ చేపిస్తాము. అంటే మీ ఒక కుటుంబ సభ్యుల్లో మీతో ఉంటాము పెళ్ళి అయ్యేంత వరకు. ఇంతవరకు మేము ఎన్నో వేల పెళ్లి చేశాము. అన్ఫార్చునేట్లీ సమాజంలో మాకు ఎటువంటి గుర్తింపు లేదు కాబట్టి చాలామందికి మేము రీచ్ కాలేదు. కానీ ఇప్పటి నుంచి ఈ సోషల్ మీడియా ద్వారా మా మీటింగ్ సభల ద్వారా మేము అందరికీ అవేర్నెస్ తీసుకురాబోతున్నాం. సో మేము చేసిన పెళ్ళిళ్ళు ఎక్కడ డైవర్స్ కాలేదండి. అన్ఫార్చునేట్లీ టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిందో పెళ్ళైనా కూడా ఎన్ని రోజులు కలిసి ఉంటున్నారు, వాళ్ళ కాపురం అన్నది ఫ్యామిలీ అనేది సస్టైనిటీ ఉంటుందన్నది గ్యారంటీ లేదు, భరోసా లేదు. కానీ మేము గ్యారంటీ ఇస్తాం మీకు. అమ్మ సంఘం ప్రతి ఒక్క మధ్యవర్తి మీకు గ్యారంటీ ఇస్తారు. మా సంఘంలో ఏ మధ్యవర్తి అయినా సరే మీరు అడగండి, ఎవరైనా మధ్యవర్తిని అప్రోచ్ అయినప్పుడు మీరు ఫస్ట్ అడగండి, వాళ్ళ ఐడెంటిటీ తీసుకోండి, ఎవరు నువ్వు, ఎక్కడ ఉంటావు, వాళ్ళ అమ్మ సంఘం అని చెప్పారంటే చాలు, మీరు గుడ్డిగా బ్లైండ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే అందరూ ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు ఇక్కడ మా దగ్గర. ఇంతవరకు మేము చేసిన పెళ్ళిళ్ళు అన్నీ సక్సెస్ఫుల్ అయినాయండి. సెకండ్ మ్యారేజ్ పెళ్ళిలో చేసినాం, హ్యాపీగా ఉన్నారు. ఫార్చునేట్లీ వాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో మంచి కార్యక్రమాలు పెళ్ళైనాక పిల్లలు ఎంత ఉంటుంది కదా, దానికి కూడా మాకు గెస్ట్గా అంటే ఆహ్వానించడం జరుగుతుంది మమ్మల్ని గుర్తుపెట్టుకొని.
అలాంటి ర్యాపో ఉన్న వ్యక్తులం మేము అమ్మ సంఘంలో ఉన్న వాళ్ళము. సింపుల్గా అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ మా పేరండి. పైన అమ్మ ఉంది. అమ్మ అన్నది ఎప్పుడు తప్పు చేయదు. మా మధ్యవర్తి కూడా ఎప్పుడు తప్పు చేయరు. మీరు డెఫినెట్గా మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ అవుతే కూడా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు పని అయ్యేటట్టు చూసుకోండి. మీరు చెప్పకుండా వాళ్ళు పని చేస్తారు, కానీ వాళ్ళకి ఇచ్చే మర్యాద గౌరవం మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. మధ్యవర్తి అంటే డెఫినెట్గా మేము దేవుడు తర్వాత దేవుడు అన్న భావనలు మేము ఉంటాం. డెఫినెట్గా మేము దేవుడు పంపించిన దూతలం మేమంటాము. మీరు కూడా అలాగే అనుకోవాలి. నేను ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు సంతోషంగా పెళ్లి కుదిరించాక వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీరైతే పెళ్లి సెటిల్ చేశాక పారితోషికం విషయంలో అయితే ఇవ్వాలనుకుంటున్నారో సంతోషంగా ఇవ్వండి. అన్నదానికి ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చే నష్టం లేదు. కానీ ఇచ్చే దాంట్లో ఏదో కాంప్రమైజ్ చేసి వాళ్ళని మీడియేటర్ని తిప్పి నువ్వు ఎంగేజ్మెంట్కి రా, పెళ్ళికి రా, అప్పుడు ఇస్తాను, ఇలాంటి మాటలు దయచేసి చెప్పకుండా ఎంగేజ్మెంట్కి 2 రోజుల ముందు వాళ్ళకి ఏదైతే పారితోషికం అనుకున్నారో అక్కడ ఏమి కండిషన్స్ పెట్టారు మా వాళ్ళు. నేనైనా సరే మీ సంతోషమే అంటాం. సో అది దాని తగ్గట్టు ఎట్లా అన్నారో ఆ విధంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. దీనికి సంబంధించి మాకు కొన్ని బయట ఫామ్స్ ఉంటాయండి, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మాకు కొన్ని బయట ఫామ్స్, అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. మీరు వాటి మీద నింపండి, ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు కూడా మంచి చేసుకొని మా మధ్యవర్తి అని చెప్పేసి కోరుతున్నాను. అండ్ ఫైనల్గా బ్రోకర్ అన్న పదం మధ్యవర్తిని అనకూడదని చెప్పేసి మేము దీని మీద అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మేము రేపు ముందుకు వెళ్ళిపోతున్నాం. అందరికీ